ప్రజలకు తాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. అమీర్పేట డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. నెలన్నర రోజులుగా ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించి నిరంతరాయంగా నీటి సరఫరా చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు. గడిచిన 1.5 months నుంచి ఇదే సమస్య. మొన్న ఇక్కడ బాపునగర్ లో ఒక వ్యక్తి చనిపోతే నీళ్ళే లేవంట. మరి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఉంటే కష్టమవుతుంది. మీరు చెప్పండి, చేతులు ఎత్తేసి మేము నీళ్ళు ఇవ్వమని చెప్పండి, లేదంటే 4 రోజులలో రెక్టిఫై చేసుకోండి. ప్రజలు చూస్తున్నారు కదా వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ. తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వకపోతే ఏం ప్రభుత్వం అంటే ఇది? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏంది? నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేసేది హైదరాబాద్ లో మంచినీళ్ళు ఇవ్వమని చెప్పండి.